హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్యాచిలర్స్ నుంచి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బెండకాయ ముక్కలను అయితే ఇలాగ మీడియం సైజు లాగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మందంగా ఉన్న కడాయి అయితే కనుక మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి. తిరగమాత కాస్త వేయించుకున్న తర్వాత గుప్పడి కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా దూరగా వేయించుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఇందులో ఆప్షనల్ అన్నమాట. ఉల్లిపాయలని చిన్నగా అయినా చాప్ చేసుకోవచ్చు, లేకపోతే సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త దూరగా వేయించుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, సో అవి అయితే వేసుకోవాలి. సో బెండకాయ ముక్కలు అనేది మనకి మీడియం సైజులో ఉంటేనే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. బెండకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయలు తిరగమాత అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బెండకాయల్లో ఎక్కువ మూత అయితే పెట్టకూడదన్నమాట. అంటే ఎక్కువసేపు మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జిగటగా అయిపోతుంది అన్నమాట కూర. సో ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దంచుకున్న చిన్నులపాయల్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్నులపాయ వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో చిన్నులపాయ వేసి వేయించుకున్న తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. సో ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక్కడ చిన్నులపాయ అనేది మీ ఆప్షనల్ అన్నమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బెండకాయలు కాస్త మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బెండకాయలు మనకి మీడియం సైజ్గా కట్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే బెండకాయ ముక్కలు అనేది త్వరగా మాడిపోతాయి. సో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు అట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి. సో కారం ఘాట్ అంతా పోయి మగ్గుతుందన్నమాట బాగా. సో ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. సో ఎండు కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మనకి సింపుల్గా టేస్టీగా
బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. సో చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. సో ఇది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.